హైదరాబాద్ లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి రేవంత్ రెడ్డి ఏ విధమైన సందేశాన్ని పంపాలనుకుంటున్నారు? పాత పగలను పక్కన పెట్టి అందరినీ కలుపుకోయే న్యూ స్టైల్ పాలిటిక్స్ వెనక ఉన్న అసలు లక్ష్యం ఏంటి? తెలుగు తమ్ముళ్లను రేవంత్ తన వైపుకు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారా? కాంగ్రెస్ సిద్ధాంతాలకు ఎన్టీఆర్ ఆశయాలకు మధ్య ఉన్న చారిత్రక వైరుధ్యాన్ని రేవంత్ ఏ విధంగా సమన్వయం చేస్తున్నారు? ఇందిరమ్మ రాజ్యం గురించి చెబుతూనే తెలుగు ఆత్మగౌరవం గురించి మాట్లాడడం ద్వారా ఆయన ఎవరిని కన్విన్స్ చేయాలనుకుంటున్నారు? పార్టీ జెండాల కంటే నాయకుడి ఇమేజ్ ముఖ్యమనే కొత్త ట్రెండ్ను సెట్ చేస్తున్నారా? ఈ సరికొత్త సోషల్ ఇంజనీరింగ్ రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ కి తిరుగులేని అడ్వాంటేజ్ గా మారుతుందా? ఎన్టీఆర్ సిద్ధాంతాలకు ఇప్పటికే ఒక బలమైన చెక్కు చెదరని అభిమాన గణం ఉందనే పచ్చి నిజం రేవంత్ రెడ్డికి బాగా తెలుసు. ప్రస్తుతం ఆ గణమంతా రాష్ట్రంలో సరైన పొలిటికల్ డైరెక్షన్ లేక సైలెంట్ గా ఉన్నారు. అయితే వారంతా రేవంత్ రెడ్డిని ఒక కాంగ్రెస్ లీడర్ గా కంటే తమ పాత తమ్ముడుగానే తమ ఓన్ లీడర్ గానే ఓన్ చేసుకుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ తర్వాత జరిగిన జూబ్లీ హిల్స్ లాంటి కీలక ఎన్నికల్లోనూ ఈ సైలెంట్ ఓటు బ్యాంక్ రేవంత్ కు సాలిడ్ సపోర్ట్ ఇచ్చింది. ఇప్పుడు ఆ క్రెడిబిలిటీని, ఆ మద్దతును మరింత స్ట్రాంగ్ గా మార్చుకుని అది కాంగ్రెస్ ఖాతా కంటే తన వ్యక్తిగత ఓటు బ్యాంక్ గా లాక్ చేసుకోవడానికి రేవంత్ పక్కా ప్లాన్ తో అడుగులు వేస్తున్నారు. ఈనాడు ఉపన్యాసాలు ఇస్తున్న బీఆర్ఎస్ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు? అన్న లేకుంటేనే మీరు నాయకులు అయ్యిండ్రా? అన్న నీడను బతికిన మీరు అన్నగారి గురించి తక్కువ చేసి మాట్లాడు మీకు మంచిదా? వారే కాదు, వారి పేరు పెట్టుకున్న వాళ్ళు కూడా ఈరోజు నాయకులుగా చలామణి అవుతున్నారు. ఆయన ప్రోత్సాహం ఇచ్చి, ఆయన భుజము తట్టి, ఆయన ఒక అవకాశం ఇచ్చిన ఓ తుమ్మల, ఓ మండల, ఓ మండవ, ఓ జానా, ఓ మాధవరెడ్డి, ఓ దేవేందర్ గౌడ్, ఓ కడియం సియరి, ఓ మోత్కుపల్లి నరసింహులే కాదు, తెలంగాణలో నాయకత్వాన్ని వహిస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావును కూడా ఎన్టీ రామారావు గారికి గుర్తించే రాజకీయ అవకాశాలు కల్పించిన సంగతి ఎవరు మరవద్దు. ఇది చరిత్ర. ఇంకొంతమంది ఆయన పేరు మీదనే చలామణి అవుతున్నారు. కొంతమంది నకిలీలు ఎప్పుడు ఉంటారు. వాళ్ళ ఆలోచనలు ఎట్లుంటాయో కూడా మనం చూస్తున్నాం. నిజానికి కాంగ్రెస్ హిస్టరీ చూస్తే ఎన్టీఆర్ ఆ పార్టీకి అప్పట్లో బద్ధశత్రువు. కానీ రేవంత్ రెడ్డి ఆ హిస్టరీని నేటి జనరేషన్ కు చాలా స్మార్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నాటి రాజకీయ పరిస్థితులు వేరు, నేటి సమీకరణాలు వేరు అనే విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా కన్విన్స్ చేయడంలో ఆయన సక్సెస్ అయ్యారు. ఒకవైపు కాంగ్రెస్ బ్రాండ్ అయిన ఇందిరమ్మ రాజ్యం గురించి మాట్లాడుతూనే మరోవైపు తెలుగు వారి ఆత్మ గౌరవ ప్రతీకైన ఎన్టీఆర్ గ్రేట్నెస్ ను కొనియాడటం కేవలం రేవంత్ రెడ్డికే సాధ్యమైంది. ఎవరిని తక్కువ చేయకుండా ఇద్దరి లెగసీని గౌరవిస్తూ ఆయన ప్లే చేస్తున్న ఈ బ్యాలెన్సింగ్ పొలిటికల్ గేమ్ అద్భుతమనే చెప్పాలి. మూడు పదాలు ఎన్టీఆర్. ఈ మూడు అక్షరాలు నీతి, నిజాయితీ, నిబద్ధత, ఉక్కు సంకల్పం కలిగిన నాయకుడు ఎవరైనా ఉన్నారు ఈ దేశంలో అంటే తెలుగు జాతి గర్వించదగ్గ బిడ్డ ఎన్టీఆర్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, శ్రీమతి ఇందిరా గాంధీ, అన్న ఎన్టీఆర్ ఈ భారతదేశ జాతి రత్నాలు. ఈ జాతి రత్నాలు ఈ దేశం ఉన్నంతకాలం, మానవుల మనుగడ ఉన్నంతకాలం వారి కీర్తి ప్రతిష్టలు, వారి నిర్ణయాలను మనం స్మరించుకోవాల్సిన బాధ్యత ఈరోజు మన అందరి మీద ఉన్నది. మిత్రులారా, ఈనాడు ఈ కార్యక్రమం తీసుకుంటున్నప్పుడు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని
ఏ విధంగా ఆవిష్కరిస్తారో, లేదా ఎన్టీఆర్ గారిది ఆంధ్రప్రదేశ్ హైదరాబాదు నగరం నడిపొడ్డున ఎన్టీఆర్ విగ్రహాన్ని పెడతారా అని కొంతమంది మాట్లాడుతున్నారు. ఈ రోజు నేను స్పష్టంగా ఒక మాట చెప్పదలుచుకున్నా. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, భాషలకు అతీతంగా ఈ దేశం గర్వించదగ్గ నాయకుడు ఎన్టీఆర్. ఆ ఎన్టీఆర్ స్ఫూర్తి హైదరాబాదు నగరం నడిపొట్టున వారి స్ఫూర్తితో పరిపాలన అందిస్తున్న మా ప్రభుత్వం అమీర్పేట్ చౌరస్తాలో మైత్రి వనంలో ఈ దారిలో వెళ్లే ప్రతి వాడికి ఒక స్ఫూర్తిని నింపడానికే ఈ రోజు వారి విగ్రహాన్ని ఇక్కడ మేము ఆవిష్కరించుకున్నాం. పరిపాలనా పరంగా కొన్ని లోపాలు లేదా ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్యూర్ పాలిటిక్స్ చేస్తున్నారా? వ్యూహాల విషయానికి వస్తే మాత్రం ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డిని ఢీకొట్టే అంత పొలిటికల్ స్మార్ట్నెస్ ఉన్న లీడర్ ప్రెసెంట్ గా ఎవరూ లేరనే అక్షర సత్యం. ప్రత్యర్థులను ఇరకాటంలో పడటమే కాకుండా శత్రుపక్షంలో ఉన్న సానుభూతిని కూడా తన వైపునకు తిప్పుకోవడంలో ఆయన మాస్టర్ మైండ్ అని నిరూపించుకున్నారు. బీఆర్ఎస్, బీజేపీలు మైండ్ గేమ్ ఆడేలోపే రేవంత్ రెడ్డి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎన్టీఆర్ విగ్రహాల ఆవిష్కరణల ద్వారా ఒక పెద్ద సెంటిమెంట్ వేవ్ ను క్రియేట్ చేశారు. రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ సరికొత్త సోషల్ ఇంజనీరింగ్ తెలంగాణ రాజకీయాల్లో లాంగ్ రన్ లో చాలా కీలకమైన మార్పులకు కారణం కాబోతుంది. పార్టీ జెండాల కంటే నాయకుడి ఇమేజ్ ముఖ్యమైన ట్రెండ్ ను ఆయన సెట్ చేస్తున్నారు. మైత్రివనం సాక్షిగా రేవంత్ వేసిన ఈ ప్లాన్ రాబోయే జీహెచ్ఎంసీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా ఆయన పట్టుకు ఒక పెద్ద పొలిటికల్ అడ్వాంటేజ్ గా మారనుందని భావిస్తున్నారు. ఏదేమైనా రేవంత్ మార్క్ పాలిటిక్స్ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ అంతే.